సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కానీ, అదేవిధంగా మన శ్రీకాంత్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా. మరి బొమ్మలని చెప్పులతో కొడితేనే మీరు ఆ విధంగా మాట్లాడితే, అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అమరావతి ప్రాంతాన్ని మహిళలు ధర్నా చేస్తా ఉంటే వాళ్ళని సందర్శించేదానికి వెళ్తే డైరెక్ట్ గా చంద్రబాబు గారి మీద చెప్పులు వేశారండి. ఆ రోజు డైరెక్ట్ గా చంద్రబాబు గారి మీద చెప్పులు వేస్తే అప్పటి మీ డీజీపీ అది వాక్ స్వాతంత్రం అదేదో అన్నాడు. ఆ విధంగా మాట్లాడితే, మరి మనిషి మీదనే చెప్పులు వేసేస్తే ఆ విధంగా మాట్లాడితే కోపం వచ్చి మమ్మల్ని ఈ వేశ్యల రాజధాని అన్నారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇలా మాట్లాడినందుకు మేము నిరసన తెలుపుతున్నాము అని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపితే, ఒక బాధ్యతాయుతమైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా వచ్చి మళ్ళీ దాన్ని కొనసాగించి మళ్ళీ రెచ్చగొట్టే విధంగా సంకర జాతి అనేసి అంటే